మనం చూడొచ్చు ఏదైతే సిఎంఆర్ ఇన్స్టిట్యూషన్స్ ఉందో దాంట్లో అమ్మాయిల వీడియోలు, అమ్మాయిల బాత్రూంలలో కెమెరాస్ పెట్టి వీడియోలు రికార్డ్ చేశారని చెప్పిన సంఘటన ఏదైతే ఉందో ఆ సంఘటనకు సంబంధించిన ఏదైతే అమ్మాయిల లేడీస్ హాస్టల్ బ్లాక్ ఉందో ఆ లేడీస్ హాస్టల్ బ్లాక్ ఇదే, ఈ హాస్టల్ బ్లాక్ 2. ఈ బ్లాక్ 2కు సంబంధించి బాత్రూంలలో ఎవరైతే ఇక్కడ వంట మనుషులు అవ్వచ్చు, లేకపోతే వార్డెన్ ప్రీతి రెడ్డి అని ఒక మహిళ ఉంది, వాళ్ళందరూ కుమ్మక్కయ్యి ఆ ఫోన్లు ఆ బాత్రూంలో తీసుకెళ్ళి వీడియోలు రికార్డ్ చేసినట్టు ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ కూడా చాలామంది చెప్తున్నారు. మనకు ఏదైతే పార్టీ జరిగిందో ఆ పార్టీ జరుగుతున్న టైంలో వీళ్ళందరూ ఆ లోపలికి వెళ్ళి కెమెరాస్ ఫిక్స్ చేశారని కొంతమంది అజంప్షన్తో స్టూడెంట్స్ కూడా చెప్తున్నారు. అండ్ కొన్ని విజువల్స్ ఏంటంటే అక్కడ ఉన్న ల్యాడర్ అవ్వచ్చు, వాళ్ళు యూజ్ చేసిన స్టూల్స్ అవ్వచ్చు, ఏదైతే ఆ బాత్రూమ్ ఎక్కడానికి యూజ్ చేసిన స్టూల్స్ అవ్వచ్చు. మనం ఇక్కడ చూసినట్టయితే ఈ బ్యాక్ సైడ్ ఉంది కదా, ఈ బ్యాక్ సైడ్ ఏదైతే డౌన్ ఉందో ఆ డౌన్లోనే వాష్రూమ్స్ ఉన్నాయి. సో ఆ వాష్రూమ్లోనే కెమెరాస్ ఫిక్స్ చేశారని వాళ్ళు అంటున్నారు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఆ ప్రీతి రెడ్డి అనే ఎవరైతే మహిళ ఉందో నిన్న కస్టడీలోకి తీసుకున్నాను అని పోలీసులు అంటున్నారు. బట్ ఇక్కడ స్టూడెంట్స్ అయితే చూస్తే కస్టడీలో లేదు, అది ఆమెను దాచిపెడుతున్నారు, ఇది ఎందుకు జరుగుతుందో మాకు అర్థం కావట్లేదని విద్యార్థులు చాలా పెద్ద ఆందోళన చేస్తున్నారు. ఎస్ఎఫ్ఐ అవ్వచ్చు, ఎన్ఎస్యుఐ అవ్వచ్చు, ఏబీవీపీ అవ్వచ్చు. సో ఇక్కడికి చాలామంది విద్యార్థి సంఘాలు వచ్చి చాలా పెద్ద ఆందోళన ధర్నాలు రాస్తారోకలు చేపట్టాయి. అండ్ మనం ఇక్కడ చూస్తున్నట్టయితే ఇక్కడ విండోను కూడా బ్రేక్ చేశారు. అంటే ఈ విండోను బ్రేక్ చేయడం మనం దాన్ని వాళ్ళ లోపల ఉన్న ఆవేదన లాగా చూడొచ్చు. సో అందుకే ఆ విండో కూడా బ్రేక్ చేశారు. ఎందుకంటే ఇది చాలా పెద్ద సెన్సిటివ్ ఇష్యూ. సో ఈ సెన్సిటివ్ ఇష్యూలో గవర్నమెంట్ అనేది ఇంకా చర్యలు తీసుకోవట్లేదు, అంటే నిందితుల్ని ఇంకా అరెస్ట్ చేయట్లేదు, ఎవరెవరు దీంట్లో ఉన్నారు వాళ్ళందరినీ అరెస్ట్ చేయట్లేదు అని చెప్పేసి బీజేపీ నాయకులు అవ్వచ్చు, అండ్ ఇక్కడ ఉన్న ఏబీవీపీ, ఎన్ఎస్యుఐ ఆ విద్యార్థి సంఘాలు కావచ్చు, వాళ్ళందరూ మాట్లాడుతున్నారు. మనం చూసినాం ఆంధ్రలో కూడా ఇలాంటి ఇష్యూ ఒకటి జరిగింది. ఒక 300 వీడియోలు ఒక అమ్మాయి రికార్డ్ చేసి అదే కాలేజ్లో వైస్ ప్రిన్సిపాల్ లేదా ప్రిన్సిపాల్కి సంబంధించిన వాళ్ళకి సంబంధించిన ఒక అమ్మాయి రికార్డ్ చేసినట్టు ఆంధ్రాలో ఒకసారి న్యూస్ వచ్చింది, మనందరం చూసినాం. సో అదే తరహాలో ఇప్పుడు తెలంగాణలో కూడా మల్లారెడ్డి ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయో ఇందులో కూడా ఇలా వీడియోస్ రికార్డ్ చేసినట్టు ఇంత పెద్ద న్యూస్ బయటికి రావడం అనేది చాలా అంటే చాలా సిగ్గుచేటు మన తెలంగాణకి. అంటే ఇంత పెద్ద ఇన్స్టిట్యూషన్స్ ఉండి, ఇంత పెద్ద మేనేజ్మెంట్ ఉండి, ఈ మేనేజ్మెంట్ అవ్వచ్చు, ఇన్స్టిట్యూషన్స్ అవ్వచ్చు, అమ్మాయిల సెన్సిటివ్ ఇష్యూలని వాళ్ళ బాత్రూమ్లలో కెమెరాస్ పెడుతున్నట్టు అని అంటే మేనేజ్మెంట్ ఎప్పుడైతే స్ట్రిక్ట్గా ఉండదో ఆ మేనేజ్మెంట్ కింద పనిచేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇలాంటి పనులు చేయడానికి ఆస్కారం ఉంటుంది. సో ఇప్పటికీ కూడా మేనేజ్మెంట్ ఇక్కడికి రాకపోవడం అవ్వచ్చు, లేకపోతే నిందితుల్ని అరెస్ట్ చేయకపోవడం అవ్వచ్చు. సో దీన్ని చూస్తుంటే మరి దీంట్లో ఎవరి హస్తాలు ఉన్నాయి, ఎందుకు ఇలా చేయాల్సి వచ్చింది అనేది ఖచ్చితంగా పోలీసులు త్వరగా చర్య తీసుకొని ఆ చర్యలో భాగంగా నిందితుల్ని త్వరగా అరెస్ట్ చేసి, పాపం అమ్మాయిలను చూస్తే మాస్కులు పెట్టుకొని దే ఆర్ నాట్ ఈవెన్ షోయింగ్ ద ఫేసెస్, బికాజ్ ఆ వీడియోస్ ఇప్పుడు ఎక్కడైనా సర్క్యులేట్ అయ్యాయా, లేకపోతే ఎక్కడైనా పోస్ట్ చేశారా, లేకపోతే వాళ్ళ ఫోన్స్లోనే ఉన్నాయా, ఇలాంటి విషయాలని మనకు తెలియదు. సో ఎవరైనా సరే ఆ సెన్సిటివ్ ఇష్యూని ఇంత పెద్ద హాస్టల్లో అక్కడ ఉన్న అమ్మాయిలు ఏ రూమ్లో కెమెరా పెట్టాలో తెలియదు, ఎక్కడ వాళ్ళు కెమెరాస్ ఫిక్స్ చేసి వీడియో షూట్ చేస్తారో తెలియదు. సో అటాచ్డ్ బాత్రూమ్స్ ఉన్నాయని చెప్పేసి అంటున్నారు. ఇప్పుడు ఆ వీడియోలు బయటకు వచ్చి వాళ్ళ పేరెంట్స్ చూసి, లేకపోతే ఆ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం, ఎందుకంటే బ్యాడ్ని ఎంత తొందరగా వైరల్ చేస్తారంటే ఇప్పుడు గుడ్ యాక్సెప్ట్ చేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారో బ్యాడ్ని వైరల్ చేసే వాళ్ళు కూడా అంతేమంది ఉన్నారు. సో అమ్మాయిలు ఖచ్చితంగా వాళ్ళ సెన్సిటివ్ ఇష్యూ, ఇది వాళ్ళ ప్రాణాలకు సంబంధించిన విషయాలు కాబట్టి దీంట్లో ఖచ్చితంగా తెలంగాణ ప్రభుత్వం అనేది తొందరగా చర్యలు తీసుకొని ఈ విద్యార్థులకి న్యాయం జరిగేటట్టు, అండ్ ఇప్పుడు జరిగిన ఏదైతే ఇష్యూ ఉందో ఇంకొక కాలేజీలో అవ్వచ్చు, ఇంకొక ఇన్స్టిట్యూషన్లో అవ్వచ్చు, ఇలాంటి ఆలోచనలు ఉన్నోళ్ళు కూడా మళ్ళీ ఇంకోసారి అలా చేయకుండా కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థులందరూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అండ్ మా మీడియా తరఫున కూడా మేము అదే కోరుకుంటున్నాం. విద్యార్థులకి న్యాయం జరగాలి. ఎవరైతే వాళ్ళ వీడియోస్ ఉన్నాయని భయపడే విద్యార్థులు ఉన్నారో, లేకపోతే ఎవరైతే దీంట్లో నిందితులు ఉన్నారో వాళ్ళందరినీ అరెస్ట్ చేయాలని మా తరఫున కూడా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. హలో అక్క, అసలు ఎందుకు ఇంత ఆందోళన చేయడానికి గల కారణం ఏంటి? నమస్తే, నా పేరు ఝాన్సీ, ఏబీవీపీ సెంట్రల్ వర్కింగ్ కమిటీ మెంబర్. ఈరోజు ఏదైతే సిఎంఆర్ కాలేజ్లో ఇట్లాంటి వాతావరణం వెలకొనడానికి కారణం ఇక్కడ ఉన్నటువంటి యాజమాన్యమే. ఇది ఈరోజు బయటపడ్డ సంఘటన కాదు. గతంలో కూడా అనేక సార్లు అనేక సమస్యలపైన వార్డెన్కి, యాజమాన్యానికి ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు కంప్లైంట్ ఇచ్చారు. వాళ్ళు పట్టించుకోని కారణంగా, వాళ్ళ నిర్లక్ష్యం కారణంగా ఈరోజు 300 మంది విద్యార్థినిల యొక్క న్యూడ్ వీడియోస్ చిత్రీకరించి వాళ్ళ బతుకులు ఈరోజు రోడ్డు మీద పడేటటువంటి పరిస్థితిని తీసుకొచ్చింది ఇక్కడ ఉన్నటువంటి వార్డెన్ కావచ్చు, యాజమాన్యం కావచ్చు. విద్యార్థిని
కాలనీలు వెళ్ళి మా పరిస్థితి ఇది, మాకు ఈ బాధ ఉందని చెప్పి వార్డెన్కి కంప్లైంట్ ఇస్తే అక్కడ ఉన్నటువంటి వార్డెన్ ప్రీతిరెడ్డి ఒక అమానుషమైనటువంటి వాక్యాలు నీచంగా వాళ్ళని అవమానించే విధంగా ఎవడో మీ మీద మోజుతోనొచ్చి వీడియోలు తీసి అనడం అనేది అత్యంత దారుణమైనటువంటి సంఘటన. ప్రీతిరెడ్డి నీకు ఒక్కటే సవాల్ చేస్తున్నా, నీకు దమ్ము ధైర్యం ఉంటే ఈరోజు మీడియా ఉంది, డిపార్ట్మెంట్ ఉంది, విద్యార్థి సంఘాలు ఉన్నాయి, విద్యార్థినిల తప్పే ఉంటే నువ్వు వచ్చి ఇక్కడ మీడియా ముఖంగా చెప్పు. నీవు తప్పు లేకపోతే నిక్కాసైన దానివైతే నువ్వు వీడికి ఎందుకు వస్తావు? అర్ధరాత్రి 12 గంటలకు పారిపోవాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? ఖచ్చితంగా నీ హస్తం ఉంది కాబట్టే, దీంట్లో నీదే ముఖ్య పాత్ర ఉంది కాబట్టే నువ్వు పారిపోవాల్సి వచ్చింది. ఇక్కడ ఉన్నటువంటి యాజమాన్యం కావచ్చు, ఎవరైనా విద్యార్థులని పిలిచి మీ సమస్య ఏందని చెప్పి వాళ్ళ చర్చ జరిపి వాళ్ళ డిమాండ్లని వాళ్ళు అంగీకరించి నిందితులను శిక్షించి ఉంటే ఈరోజు మీడియా కానీ, డిపార్ట్మెంట్ కానీ, విద్యార్థి సంఘాలు కానీ ఇక్కడికి వచ్చే పరిస్థితి ఉండకపోతుండే. మీరు తప్పు చేసిరు కాబట్టే కదా తప్పించుకొని తిరుగుతున్నారు. మీరు నిక్కాసుగా ఉన్నవాళ్ళు, నిజాయితీగా ఉన్న వాళ్ళైతే అంతా మీ విద్యార్థులే, అంతా మీ పిల్లల లాంటి వాళ్ళే. ఎందుకు వచ్చి ఇక్కడ మీరు ఎందుకు చర్చించట్లేదు వాళ్ళతోని? అంటే ఇప్పుడు గవర్నమెంట్ కూడా ఇంత పెద్ద సెన్సిటివ్ ఇష్యూ జరిగినప్పుడు ఇంకా చర్యలు తీసుకొని ఎవరిని అరెస్ట్ చేయకపోవడానికి గల కారణం ఏమంటారు అక్క? ఒకటన్నా, ముఖ్యమంత్రి గారికి ఏమైనా హైలైట్ ఏదో రోజుకొక నాటకం తెరపైకి తీసుకురావడం అలవాటు, ఇది క్లియర్. నేను సూటిగా ఒకటే ప్రశ్నిస్తున్నా ముఖ్యమంత్రిని. అల్లు అర్జున్ గారి మూవీ రిలీజ్ అయినప్పుడు ఆ ఈవెంట్లో ఒక మహిళ చనిపోయిందని చెప్పి నువ్వు అసెంబ్లీలో గర్జించినావు కదా, ఒక మహిళ ప్రాణం కోసము నువ్వు న్యాయంగా స్పందించడాన్ని మేము ఏకీభవిస్తున్నాం. కానీ ఇదే రాష్ట్రంలో నువ్వు అధికారంలోకి వచ్చినాక పదుల సంఖ్యలో విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకొని అనేక కారణాల చేత ప్రాణాలు కోల్పోయారు. వాటి గురించి న్యాయ విచారణ జరిపింది లేదు, నిందితులను శిక్షించింది లేదు. దాని కారణంగా ఈరోజు ఈ సంఘటన కూడా దానికి దారి తీసింది. దీనిపైన కూడా నువ్వు స్పందిస్తలేవు. నువ్వు అల్లు అర్జున్ కారకుడు అని చెప్పేసి సరైన విచారణ జరపకుండా ఏ విధంగా అయితే జైలుకు పంపించినవో, నీ అధికారంలో ఇన్ని సంఘటనలు జరుగుతున్నాయి కదా, దీనికి నువ్వే బాధ్యుడు ఎందుకు కావు? నిన్ను నీ మంత్రివర్గాన్ని కూడా అరెస్ట్ చేయాలి కదా, మరి దీనిపైన ఎందుకు స్పందించావు? 2 మహిళా మంత్రులు ఉంటారు, ఎవ్వరూ మాట్లాడరు. అంటే ఒక మాతృమూర్తి స్థానంలో ఉన్నారు. ఆడపిల్లల మాన ప్రాణాల విలువ ఏందో మీకు తెలిసినా కూడా మీరు ఎందుకు స్పందిస్తలేరు? అంటే ఇంకొకటి అన్న, అన్యాయం జరిగింది. ఎన్నో నడి రోడ్డు మీద ఆడపిల్ల పోతుంటేనో కాదు, ఏదో పార్కుకు పోలే, పబ్బుకు పోలే, ఏడ కాదు, సరస్వతి నిలయమైనటువంటి క్యాంపస్లో 4 గోడల మధ్యలో కూడా మీరు రక్షణ కల్పించకపోతే మీరు చేతగానితనమేందో ఈడనే నిదర్శనం అవుతుంది. మీకు చేత కాదా చెప్పండి, విద్యార్థి పరిషత్ చూసుకుంటుంది. అంతే తప్ప మీరు ఆరోపణలు చేసి విద్యార్థినిలను అవమానిస్తే చూస్తూ ఊరుకోము. ఇవాళ ఒక్క కళాశాలను నిర్బంధం చేయగలుగుతారేమో కానీ రాష్ట్రం మొత్తాన్ని కదిలించిన దాఖలాలు విద్యార్థి పరిషత్కు ఉన్నాయి. అది దృష్టిలో పెట్టుకొని ఇప్పటికైనా స్పందించి వీటిపైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఏబీవీపీ డిమాండ్ చేస్తూ ఉంది. ఇప్పుడు ఒక మేనేజ్మెంట్ లోపం ఉండడం వల్లనే ఇలాంటి చర్యలు చేయడానికి కూడా వాళ్ళకు అవకాశం దొరుకుతుంది. అంటే ఏం పర్లేదులే, మనకేం స్ట్రిక్ట్ లేదు కదా అని ఆలోచన వస్తుంది. అంటే ఇప్పుడున్న ఈ సిఎంఆర్ కాలేజీలో కూడా మేనేజ్మెంట్ లోపమేమైనా ఉందంటారా మీరు? ఖచ్చితంగా మేనేజ్మెంట్ లోపం లేకపోతే పర్యవేక్షణ కరువైనప్పుడే కదా ఇట్లాంటి వాటికి దారి తీస్తుంది. ఈరోజు మీ ఆఫీసులలో కావచ్చు, మీరుండే ప్రదేశాల్లో అట్టహాసంగా సీసీ కెమెరాలు పెట్టుకుంటారు. మరి ఆడపిల్లల రక్షణ విషయంలో సీసీ కెమెరాలు ఏమైనాయి? ఒకవేళ సీసీ కెమెరాలే ఉంటే మీరు ఆ విజువల్స్ పెట్టండి. మీ తప్పు లేకపోతే ఎవడు రాలేదని చెప్పేసి చూపించండి. అవి ఎందుకు బయటికి తీయట్లేరు? మేనేజ్మెంట్ లోపం ఖచ్చితంగా దీంట్లో ఉంది. వీళ్ళకి ఏమున్నా లక్షలు ఫీజులు కావాలి. ఈ విద్యార్థులు ఇచ్చే ఫీజులతోనే వీళ్ళు అపార్ట్మెంట్లు కడతారు, వాళ్ళ జీతాలు తీసుకుంటారు, వాళ్ళు బాగుపడుతుంది ఇదే విద్యార్థుల సొమ్ముదిని. కానీ చదువు సంగతి దేవుడు ఎరుగు, కానీ కనీసం రక్షణ కూడా కల్పించకపోతే ఎందుకు మీ అసమర్థ పాలకులు ఎందుకున్నారు? ఈరోజు ప్రభుత్వం స్పందించలేదు చూడండి, ప్రతిపక్షంలోనే ఉన్నారు కదా, మరి ప్రతిపక్షంగా అయినా మీరు స్పందించాలి కదా. అంటే మీరు వీళ్ళు ఇచ్చే కమిషన్లకు అమ్ముడు పోయారు అనుకోవాలనా? ఏమనుకోవాలి? ఈరోజు ప్రభుత్వము స్పందించదు. ఒకప్పుడు అధికార పార్టీలో ఉన్నటువంటి వాళ్ళదే క్యాంపస్, వాళ్ళు స్పందించారు. ఇంకా ఎవరికి చెప్పుకోవాలి విద్యార్థులు గోడు? అంటే ఇది ఏ పార్టీకో దీనికో సంబంధించి కాదు. ఈ హ్యుమానిటేరియన్ గ్రౌండ్ చూసుకున్నా కూడా ఒక ఆడపిల్ల, ఇప్పుడు వాళ్ళకి తల్లులు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, అందరూ ఉన్నారు. ఇంతమంది ఆడపిల్లల వీడియోస్ బయటకు వస్తాయేమో ఆలోచన కూడా లేకుండా ఒక్క ఎమ్మెల్యే కానీ ఎంపీ కూడా ఇక్కడికి రాలేదు. సో ఏబీపీ తరఫున మీరు ఏం చెప్పాలనుకున్నారు? గవర్నమెంట్ కానీ ఇప్పుడున్న అపోజిషన్ అవ్వచ్చు, లేకపోతే ఎవరైతే అధికారంలో ఉన్నారో వాళ్ళకు కూడా అవ్వచ్చు. ఒకటన్నా, స్పందించాలంటే ఏ పార్టీనో విద్యార్థి సంస్థనో అవసరం లేదు. ఒక మానవతా దృక్పథంతో, ఒక మనిషిగా, ఒక హ్యుమానిటీ తోటి మీరు స్పందించాల్సిన అవసరం ఉంది. ప్రతి ఒక్కరు కూడా ఖండించాల్సిన విషయం ఈరోజు ఇక్కడ జరిగింది, రేపు మీ ఇంట్లోనే జరగవచ్చు, దానికి కూడా మేము వచ్చి కొట్లాడతాం. కానీ ఒక మానవతా దృక్పథాన్ని మర్చిపోయి
ఒక నీచ రాజకీయాలకు అమ్ముడు పోయి ఈ విధమైన ఇట్లాంటి నీచ ఘటనలపైన కూడా స్పందించకపోవడం అనేది సిగ్గుచేటు. అసలు ఇట్లాంటి రాష్ట్రంలో ఆడబిడ్డలు మేము ఉందని సిగ్గుపడాల్సినటువంటి పరిస్థితి వచ్చింది ఈరోజు. న్యాయం జరిగేంత వరకు మీరు ఇట్లనే ధర్నా కొనసాగిస్తారా? ఒకటి, విద్యార్థి పరిషత్ వచ్చి అక్కడి వరకు పొద్దు నుంచి కొట్లాడుతున్న విద్యార్థినులను భయపెట్టి రానివ్వట్లేదు. వాళ్ళ బాధ మేము అర్థం చేసుకుంటాం. ఎవరు వచ్చినా రాకపోయినా సింగిల్ మ్యాన్గా అంతమందిని అరెస్ట్ చేసినా ఒక్కరమున్న జెండా పట్టుకొని చివరి వరకు కొట్లాడే దమ్ము మాకుంది. మేము కొట్లాడతాం. విద్యార్థులకు న్యాయం జరిగే వరకు కూడా మేము ఇదే విధంగా ఈ పోరాటాన్ని అనేది కొనసాగిస్తాం. థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ సో మచ్.